హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేణు స్టిచ్చింగ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కని నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇది వచ్చేసి లెహంగా సెట్. నేను దీంతో లాంగ్ ఫ్రాక్ అనేది చూపించబోతున్నాను, కటింగ్ అండ్ స్టిచ్చింగ్. ఇది వచ్చేసి ఫస్ట్ పార్ట్ కటింగ్, ఓకేనా. ఇది బాటమ్కి లైనింగ్, ఇది బాడీ పార్ట్ కోసం లైనింగ్ తీసుకున్నాను. ఇది వచ్చేసి 3 మీటర్స్ ఉంది లెహంగా. బాడీ పార్ట్ వచ్చేసి 1 మీటర్, ఓకేనా. మనం లైనింగ్ మాత్రం 2 మీటర్స్ తీసుకోవాలి. ముందుగా కటింగ్ చూద్దాం. బాడీ పార్ట్ లెంత్ వచ్చేసి 14 ఇంచెస్ తీసుకున్నాను నేను. బాడీ లెంత్. నెక్ వచ్చేసి 2.5 ఇంచెస్, షోల్డర్ 3 ఇంచెస్, ఆర్మ్ హోల్ రౌండ్ వచ్చేసి నేను 6.5 ఇంచెస్ పెట్టాను. చెస్ట్ వచ్చేసి 9 ఇంచెస్ తీసుకున్నాను, ఎక్స్ట్రా 2 ఇంచెస్. ఆర్మ్ హోల్ రౌండ్ కోసం 1.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. వేస్ట్ వచ్చేసి 8.5 ఇంచెస్ తీసుకున్నాను. ఫ్రంట్ నెక్ వచ్చేసి 5 ఇంచెస్, 2.5 ఇంచెస్ తీసుకుని ఈ విధంగా బాక్స్ షేప్లో డ్రా చేసుకోవాలి. నేను రౌండ్ నెక్ పెడుతున్నాను, ఓకేనా. ఇప్పుడు కట్ చేసుకోవాలి. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. దీన్ని ఫ్రంట్ పార్ట్ తీసుకుని ఫ్రంట్ లోత్ అనేది కట్ చేసుకోవాలి. నెక్ కట్ చేయట్లేదు, నెక్ తర్వాత కట్ చేస్తాను స్టిచ్ చేసేటప్పుడు. ఇప్పుడు బ్యాక్ నెక్ చూద్దాం. బ్యాక్ నెక్ 2.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. విడ్త్ వచ్చేసి లెంత్ వచ్చి 6 ఇంచెస్. ఈ విధంగా బాక్స్ షేప్లో డ్రా చేసుకుని మనం రౌండ్ అనేది తీసుకోవాలి. ఓకేనా. ఇది వచ్చేసి బాడీ పార్ట్. ఇప్పుడు 16 ఇంచెస్కి లైనింగ్ తీసుకోవాలి మనం, ఓకేనా. 16 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మనం ముందు ఏ విధంగా మెజర్మెంట్స్ తీసుకున్నామో అదే విధంగా కట్ చేసుకోవాలి, ఓకేనా. ఈ విధంగా బ్యాక్ కూడా కట్ చేసుకోవాలి, బ్యాక్ ఫ్రంట్ కూడా, ఓకేనా. ఇప్పుడు నేను మెయిన్ క్లాత్ మీద వేసి 16 ఇంచెస్ తీసుకున్నాం కదా, దాని మెజర్మెంట్స్తో నేను కట్ చేస్తున్నాను. మెయిన్ క్లాత్ అనేది మీకు అర్థమవుతుంది కదా, అర్థమవుతుందని అనుకుంటున్నాను. మనం 16 ఇంచెస్ లైనింగ్ తీసుకున్నాం కదా, దాన్ని మెయిన్ క్లాత్ మీద వేసి కట్ చేసుకోవాలి, ఓకేనా. ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, అది కట్ చేస్తున్నాను. ఇప్పుడు 1.5 ఇంచెస్ దగ్గర మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి 16 ఇంచెస్ లైనింగ్ క్లాత్, ఓకేనా. 1.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేస్తున్నాను. మార్కింగ్ చేసిన తర్వాత ఈ విధంగా సర్కిల్ని ఆఫ్ చేయాలి. దాన్ని ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకోవాలి, ఓకేనా. హాఫ్ సర్కిల్ తీసుకుని ఈ విధంగా మనం షేప్ అనేది డ్రా చేసుకోవాలి.
ఓకేనా, ఈ విధంగా మనం మొత్తం అంతా కూడా డ్రా చేశాను, ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా. ఇప్పుడు స్లీవ్ చూద్దాం. స్లీవ్ లెంత్ వచ్చి 7 ఇంచెస్. 8 ఇంచెస్ దగ్గర ఈ విధంగా కిందికి మార్కింగ్ చేసుకోవాలి, 3 ఇంచెస్ కిందికి. ఇప్పుడు కర్వ్ అనేది తీసుకుంటున్నాను. బాటమ్ వచ్చేసి 6 ఇంచెస్. ఇక్కడ కొంచెం క్లాత్ అనేది తక్కువ వచ్చింది, నేను జాయింట్ వేస్తాను. ఓకేనా, ఎక్స్ట్రా 2 ఇంచెస్ పెట్టుకోవాలి కదా, దానికోసం నేను జాయింట్ అనేది వేస్తాను. ఓకేనా, ఇప్పుడు మెయిన్ క్లాత్లో కటింగ్ చేసుకోవాలి. దీంట్లో కొంచెం ఎక్స్ట్రా ఉంచుకోవాలి, మనం జాయింట్ వేస్తాం కదా దానికోసం. ఓకేనా, ఇప్పుడు లైనింగ్ క్లాత్ తీసుకుందాం. లైనింగ్ వచ్చేసి 3 మీటర్స్ తీసుకున్నాను నేను. ఈ 3 మీటర్స్ని మనం సమోసా షేప్ అంటారు కదా, ఆ విధంగా వేసుకోవాలి. డబుల్ ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా క్రాస్గా వేసుకుంటే మనకి సమోసా షేప్ అనేది వస్తుంది. ఈ విధంగా బాడీ పార్ట్ తీసుకుని మనం వేస్ట్ అనేది డ్రా చేసుకోవాలి. లెంత్ వచ్చి నేను 36 ఇంచెస్ తీసుకున్నాను. 36 ఇంచెస్ దగ్గర ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా రౌండ్ మొత్తం డ్రా చేసుకుంటూ రావాలి. ఓకేనా, ఇప్పుడు కట్ చేసుకుందాం. ఇక్కడ క్లాత్ తక్కువ వచ్చింది కదా, దానికి మనం జాయింట్ వేసుకోవాలి. ఈ మిగిలిన క్లాత్ని దీనిపైన ఈ విధంగా వేయాలి. ఈ విధంగా వేసి కింద ఏ విధంగా ఉందో ఆ విధంగా మనం మార్కింగ్ చేసుకుంటూ రావాలి. మనం ఇలా పైన పట్టుకుంటే మనకు తెలుస్తుంది కింద క్లాత్ ఎక్కడ వరకు ఉందో, అక్కడ వరకు ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటూ రావాలి. అంబ్రెల్లా కటింగ్ ఎప్పుడు కూడా మనకి జాయింట్ అనేది పడుతుంది. పిల్లలకైతే సరిపోతుంది కానీ పెద్దవాళ్ళకి కంపల్సరీ జాయింట్ అనేది పడుతుంది. ఓకేనా, ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకునే విధంగా కట్ చేసుకోవాలి. పైన కూడా మనం కట్ చేసుకోవాలి. ఓకేనా, ఇది వచ్చేసి లైనింగ్. ఇప్పుడు మెయిన్ క్లాత్ చూద్దాం. ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే మనకి టాప్ అని అర్థమవుతుంది. ఇప్పుడు మెయిన్ క్లాత్లో నేను బార్డర్ని కట్ చేస్తున్నాను. రెండు వైపులా కూడా బార్డర్ అనేది కట్ చేసుకోవాలి. పైన ఒక 1/2 ఇంచ్ వదిలి కట్ చేస్తున్నాను నేను బార్డర్కి, ఎందుకంటే జాయిన్ చేసుకోవాలి కదా అందుకోసం. ఓకేనా, ఈ విధంగా ఒక బార్డర్ని తీసాను. ఇప్పుడు వచ్చేసి రెండో బార్డర్ కూడా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా మనం ట్రయాంగిల్ షేప్లో మనం వేసుకోవాలి అంబ్రెల్లా కట్ కోసం. దానికి వచ్చేసి బార్డర్లో మనం బార్డర్ అటాచ్ చేస్తాం కదా, ఇది వచ్చేసి 12 ఇంచెస్ ఉంది. ఈ 12 టోటల్ 38లో 12 తీసేస్తే 26 వస్తుంది. మనం 26 ఇంచెస్ని ఇప్పుడు మార్కింగ్ చేసుకోవాలి.
ఈ విధంగా వేస్ట్ మెజర్మెంట్ తీసుకొని మనం మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. 26 ఇంచెస్కి నేను మార్కింగ్ చేస్తున్నాను. ఓకేనా, ఈ విధంగా మనం చుట్టూరా కూడా మార్కింగ్ చేసుకుంటూ రావాలి 26 ఇంచెస్ దగ్గర. ఓకేనా, ఇప్పుడు కట్ చేసుకుందాం. ఈ మిగిలిన క్లాత్లో ఈ పై పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. సేమ్ ఇందాక లైనింగ్ ఏ విధంగా కట్ చేసుకున్నామో అదే విధంగా. ఓకేనా, ఈ విధంగా వేసుకోవాలి. ఈ విధంగా కింద మనకు కనిపిస్తుంది కదా, దాన్ని బట్టి మనం మార్కింగ్ చేసుకుంటూ రావాలి. ఓకేనా, ఇప్పుడు కట్ చేసుకుందాం. నేను ఇందులో కటింగ్ వీడియో మాత్రమే పెడుతున్నాను. నెక్స్ట్ వీడియోలో నేను స్టిచ్చింగ్ చూపిస్తాను. ఎందుకంటే వీడియో అనేది లెంతీ అయిపోతుంది కదా, అందుకోసం నేను కటింగ్ విడిగా స్టిచ్చింగ్ విడిగా పెడుతున్నాను. ఓకేనా, ఇది వచ్చేసి బాటమ్, ఇది వచ్చి బార్డర్ లైనింగ్, అదేవిధంగా బాడీ పార్ట్ స్లీవ్స్ కూడా. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.